వెల్కమ్ టు కేఎస్కే మ్యాథ్ జోన్. మన వీడియోస్ చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో పూర్తిగా చూడండి. వెరీ యూస్ఫుల్ టు ఆల్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్. మన పాఠశాలలకు సరఫరా చేసిన శాంసంగ్ ఐఎఫ్పి ప్యానెల్లో ఇన్బిల్ట్గా ఎటువంటి యాప్స్ లేవు కాబట్టి ముఖ్యంగా గణిత ఉపాధ్యాయులకు కాస్త ఇబ్బంది అవుతుంది. ఈరోజు ఈ ఆండ్రాయిడ్ బాక్స్ను ఉపయోగించి ఏ విధంగా మ్యాథమెటిక్స్కి కావలసిన యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చో చూద్దాం. ఐఎఫ్పి ప్యానల్కు ఆండ్రాయిడ్ బాక్స్ను కనెక్ట్ చేసే విధానాన్ని గత వీడియోలో చూసాం. ఇప్పుడు ఐఎఫ్పి ప్యానల్ పైన క్లిక్ చేయగానే మొబైల్, పీసీ, నెట్వర్క్ అంటూ కొన్ని టైల్స్ ఓపెన్ అవుతాయి. దానిలో పీసీ అనే టైల్పై క్లిక్ చేయగానే ఆల్రెడీ మన సెటప్ బాక్స్ లేదా ఆండ్రాయిడ్ బాక్స్ ఐఎఫ్పికి హెచ్డిఎంఐ కేబుల్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటుంది. దానిని క్లిక్ చేయగానే మన జీమెయిల్ అకౌంట్ తోటి సైన్ ఇన్ అనే ఆప్షన్ వస్తుంది. సైన్ ఇన్ అయిన తర్వాత ఈ విధమైన పేజ్ ఓపెన్ అయింది. ఇందులో యాప్స్, బైజూస్, ఎస్డి కార్డ్, ప్లేస్టోర్ వంటివి చాలా ఉన్నాయి. ప్లేస్టోర్పై క్లిక్ చేసి దానిలో మన సబ్జెక్ట్కి ఉపయోగమైన యాప్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన సెల్ ఫోన్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుంటామో అదేవిధంగా ఇక్కడ మనకు కావాల్సిన యాప్ను నేమ్ టైప్ చేయగానే అది ఇన్స్టాల్ చేయబడుతుంది. ఇక్కడ మై వ్యూ బోర్డ్ అనే ఒక యాప్ను మ్యాథమెటిక్స్కి సంబంధించిన యాప్ అది. దానిని మన ఐఎఫ్పి ప్యానల్లో డౌన్లోడ్ చేసుకున్నాం. చూడండి, డౌన్లోడ్ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఈ యాప్స్పై క్లిక్ చేయగానే అందులో ఉండే యాప్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న యాప్ నేము మై వ్యూ బోర్డ్. జాగ్రత్తగా గమనించండి మిత్రులారా. మై వ్యూ బోర్డ్ యొక్క హోమ్ పేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. దానిపై క్లిక్ చేయగానే ఈ విధమైన మై డిజిటల్ బోర్డ్ అని ఓపెన్ అయింది. ఇందులో టూల్ బార్ ఒకసారి పరిశీలిద్దాం. ఈ టూల్ బార్లో చాలా యూజ్ఫుల్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇన్బిల్ట్గా ఒకే దగ్గర ఉన్నాయి. ఈ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే మ్యాథమెటిక్స్కి సంబంధించిన అంశాలే కాకుండా మరికొన్ని జనరల్ అంశాలు కూడా మనము కవర్ చేసుకోవచ్చు. చూడండి, నేమ్ రాసాము, ఎరేజర్ ఉంది, ఎరేజర్తో క్లీన్ చేస్తున్నాము. అదేవిధంగా ఒకసారి కింద టూల్ బార్ చూద్దాం. పెన్ సింబల్ ఉంది, దాని పక్కనే ఎరేజర్ అండ్ టెక్స్ట్, అండు, రీడు వంటి ఆప్షన్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఒక మ్యాథ్స్ సింబల్స్ తోటి ఒక డయాగ్రామ్ అనేది గీయటం జరిగింది. దానిలో 2D షేప్ పాలిగాన్స్, అదేవిధంగా 3D షేప్ 3D డైమెన్షన్ ఆబ్జెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. వాటన్నిటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో చూద్దాం. చూసారా ఈ సారు ఏ విధంగా చేస్తున్నారో. దట్ ఈజ్ స్పియర్, క్యూబ్, పిరమిడ్ అండ్ కోన్, సిలిండర్ ఇవన్నీ కూడా ఇన్బిల్ట్గా ఉంటాయి కాబట్టి మనం వాటికి సంబంధించిన లెక్కలను ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా అక్కడ రైట్ సైడు రీడు, అండు అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మధ్యలోకి వస్తే సెంట్రల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే అసలైన హార్ట్ ఆఫ్ ద మై వ్యూ బోర్డ్ అది. దానిలో ఒకసారి చూడండి, ఆ మిడ్ టూల్ మీద క్లిక్ చేస్తే దానిలో మ్యాథ్స్కి సంబంధించిన షేప్స్ లేదా జామెట్రీ బాక్స్లో ఉండే అన్ని ఐటమ్స్ కూడా వచ్చాయి. స్కేల్ వచ్చింది. స్కేల్ని ఎట్లా కావాలంటే అట్లా మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ దానిపై టచ్ చేయగానే ఎన్ని సెంటీమీటర్స్ లైన్ కావాలి అనేది మనము నెంబర్ టైప్ చేసుకుని లైన్ డ్రా చేసుకోవచ్చు. చూసారా, ఒకసారి చూడండి. మళ్ళీ స్కేల్ కిందకి తీశారు, వాటికి నేమింగ్ ఇస్తున్నారు, లేబులింగ్ ఏ మరియు బి. నెక్స్ట్ ప్రొట్రాక్టర్ తోటి మనకి కావాల్సిన యాంగిల్
ఎట్లాగా లొకేట్ చేయాలి, ఆ యాంగిల్ని ఏ విధంగా గీయాలి కూడా చూద్దాం. సో ఏబి అని ఒక లైన్ సెగ్మెంట్ గీశారు అండ్ సి అనే పాయింట్ గీశారు. ఏ నుండి సికి మళ్ళీ స్కేల్ ఉపయోగించి రే గీయడం జరుగుతుంది. ఏ నుండి సికి ఒక రే గీశారు. దీని తర్వాత యాంగిల్ అనేది మెజర్ ఎట్లా చేయాలి చూద్దాం. యాంగిల్ బిఏసి ఒక యాంగిల్ను గీశారు. తర్వాత కంపాస్ను ఏ విధంగా ఉపయోగించాలో కూడా ఇందులో మనం నేర్చుకోవచ్చు. కంపాస్ తీసుకున్నారు చూడండి, యాంగిల్ బైసెక్టర్, అదేవిధంగా పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఏ విధంగా గీయాలి, ఈ విధంగా అయినా అన్ని రకాలైన జామెట్రికల్ ఆప్షన్స్ కూడా ఇందులో చాలా డిఫాల్ట్గా ఇవ్వటం జరిగింది. వీటన్నిటినీ మనము చాలా చక్కగా ఉపయోగించుకొని మ్యాథమెటిక్స్ బోధనను చాలా సులభతరం చేసుకోవచ్చు. జామెట్రీ బాక్స్లో కంపాస్ను ఉపయోగించి సర్కిల్ గీయడము, అదేవిధంగా సెట్ స్క్వేర్ను ఉపయోగించి ఏ విధంగా యాంగిల్స్ను లైన్స్ను మెజర్ చేయాలి, ప్యారలల్ లైన్స్ని ఏ విధంగా గీయాలి, అవన్నీ కూడా మనము ఈ వైట్ బోర్డులో ఉపయోగించుకోవచ్చు. మరొక ముఖ్యాంశం ఏమిటి అంటే, ఈ వైట్ బోర్డులో మరొక కాన్సెప్ట్ మ్యాథమెటిక్స్ సిమ్యులేషన్స్కు ఉపయోగపడే చాట్ జీపీటీ, ఓలాబ్స్, అదేవిధంగా జియోజిబ్రా, దీక్షా పోర్టల్ వంటి ఎన్నో ఉపయోగకరమైన సిమ్యులేషన్స్ అన్నీ కూడా ఒకే దగ్గర చేర్చారు ఈ వ్యూ సోనిక్ ఒరిజినల్. మ్యాథమెటిక్స్కి సంబంధించిన సిమ్యులేషన్స్ మాత్రమే కాకుండా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన సిమ్యులేషన్స్, వాటి యాప్స్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మిత్రులారా, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటాను. పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ మ్యాథమెటిక్స్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ. యువర్స్ కిరణ్ సార్ ఫ్రమ్ కేఎస్కే మ్యాథ్ జోన్.